పోలీసులు నా బ్యాగ్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరుగుతుంది అని చాలా భయం వేసింది. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్న వరకు పందికొక్కుల్లో బస్ స్టాప్లో పడుకున్నాను. లేచిన వెంటనే మా వాళ్ళందరూ బ్రష్లు చేస్తున్నారు. నేను కూడా బ్రష్ చేద్దామని బ్యాగ్లో చేయి పెట్టి చూసేసరికి బ్రష్ లేదు. ఆ తర్వాత గుర్తొచ్చింది, నేను బ్రష్ తీసుకురావడం మర్చిపోయాను. దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి బ్రష్ తీసుకుని బ్రష్ చేసి వచ్చేసరికి మా వాళ్ళందరూ ఆటో మాట్లాడేసి రెడీగా ఉంచారు. నేను ఏం మాట్లాడుకుంటే సైలెంట్గా వెళ్ళి ఆటోలో దూరేసాను. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో మా వాళ్ళందరూ వాళ్ళ బ్యాగులు తీసుకుని వచ్చారు. నా బ్యాగ్ వదిలేసి వచ్చేసారు. వెంటనే నేను మా పంది పిల్లలు కలిసి తిరిగి మళ్ళీ బస్ స్టాప్కి బయలుదేరేసాం. వెళ్ళే దారిలో మాత్రం చాలా భయం వేసింది, బ్యాగ్ ఉందా పోయిందా అని. బ్యాగ్ పోతే పోయింది, అందులో మైక్ ఒకటి ఉండిపోయింది. చాలా కష్టపడి కొనుక్కున్నాను. ఇంకా ఈఎంఐ కూడా పూర్తిగా కట్టలేదు. అప్పుడు ఎలా జరిగింది ఏంటని ఆలోచించుకుంటూ మేము ఉన్న ప్లేస్కి వెళ్ళి చూసేసరికి బ్యాగ్ లేదు. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. నేనైతే ఇక కన్ఫర్మ్ చేసేసుకున్నాను బ్యాగ్ పోయిందని. పోలీస్ బూత్కి వెళ్ళి బ్యాగ్ పోయిందని చెప్పగానే మా బ్యాగ్ తీసుకొచ్చి చూపించారు. దాన్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. అది మాదని చెప్పగానే కాసేపు క్లాస్ స్పీకర్ పోలీసులు బ్యాగ్ నాదో కాదో కన్ఫర్మ్ చేసుకోవడం కొన్ని క్వశ్చన్లు కూడా అడిగారు. ఎలా అయితే మొత్తానికి నా బ్యాగ్ నాకు చేతికి వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళందరూ లేట్ అయిపోతుందని చెప్పి వచ్చే దారిలో టిఫిన్లు తీసుకొచ్చి మనం రోడ్డు పక్కన కూర్చొని మేము తెచ్చుకుని టిఫిన్ తినేసి అది అరిగే వరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఈ లోపే మాకు ఒక ఫారినర్ అయితే కనిపించింది. ఆమెతో మేము ఏం మాట్లాడో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సరే మరి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం